సో మేడం ఇప్పుడు మనము డాకు మహారాజ్ నుంచి ఒక సాంగ్ చూస్తున్నాము. అంటే అమ్మాయిలకు నెగిటివ్ గా సాంగ్ శేఖర్ మాస్టర్ బయట కనపడితే కొడతామని బాలయ్య ఫ్యాన్స్ అంటున్నారు. ట్విట్టర్ లో ట్వీట్లు వస్తున్నాయి. మనం ఏ విధంగా చూడొచ్చు దీన్ని? ఏంటి బాలయ్య ఫ్యాన్స్ ఎవరిని కొడతారంట? శేఖర్ మాస్టర్ ఎందుకు కొడతారంట? సాంగ్ కొన్ని అంటే కొన్ని బాలేదు కదా. సాంగ్ సూపర్ 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 ఉంది. సాంగ్ బాగుంది, డాన్సింగ్ సెట్ డాన్స్ కూడా ఏ సినిమాల్లో లేని విధంగా ఒక ఎనర్జెటిక్ గా ఒక అదేమంటారు కసిగా ఉంది ఆ సాంగ్. అసలు ఆ హీరోయిన్ ఆ స్టెప్పులు ఏంటి, బాలకృష్ణ గారు ఆ స్టెప్పులు ఏంటి, ఆ తబలా వాయించినట్టు చేయడం ఏంటి, చాలా చాలా బాగా చేశారు. ఒక ఐటమ్ సాంగ్ టైప్ లో చేశారు అనమాట ఆ సాంగ్. ఇప్పుడు సంక్రాంతి పండుగ వస్తుంది, సినిమా ఫ్యామిలీలు వస్తారు, అలాంటి షార్ట్స్ పెడితే ఏ విధంగా ఉంటుంది థియేటర్ లో? ఇంతకు ముందు లేవా? ఇంత ముందు భానుప్రియ గారు, విజయశాంతి గారు, రాధా గారు, తర్వాత రజనీ గారు, వీళ్ళు ఈ హీరోయిన్స్, సుహాసిని గారు, ఈ హీరోయిన్స్ అందరితోటి నటించారు. ఆయన కూడా వెనకమాల నడు. అప్పుడు వాళ్ళు ఏంటంటే లంగావాణిలలో శారీస్ లో నటించారు. నటించిన దాని మీద ఏంటంటే ఆ స్టెప్పులు ఏమి కనపడలేదు. ఈయన ఎప్పటి నుంచో గోలగోలగానే ఉంటారు. ఈ మధ్య ఏంటంటే బాలయ్య ఏందయ్యా నీ గోలయ్య అంటున్నారు. కానీ సారీ అండి బాలకృష్ణ గారు, మిమ్మల్ని గోల అన్నేమో కొట్టద్దండి బాబు, నా అడ్రస్ చెబుతా మీకు. కానీ ఇలా అంటున్నారు. ఇంతకు ముందు కూడా అటువంటి స్టెప్పులు ఉన్నాయి, అటువంటి చేతులు ఆడించడాలు, అటువంటి నడుము మీద డాన్సులు అనేవి ఇంతకు ముందులో ఓల్డ్ హీరోయిన్స్ తో కూడా చాలా బాగా చేశారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ యువత మరి ఎటుపోతుందో నాకు కూడా అర్థం కావట్లేదు. యువత గురించి నేను చాలా చాలా బయటలు ఇచ్చాను, చాలా చాలా వీడియోస్లో పాల్గొన్నాను. కానీ ఇటువంటి సినిమాలు చూసి బాగుపడాలి, కానీ వాటిల్ని తీసుకొని ఎవరు ఇది అవ్వద్దనే మన సినిమా హీరోలే కానీ హీరోయిన్సే కానీ ఒక రేంజ్లో తీస్తున్నారు. అలాగే డైరెక్టర్లు కూడా ఒక రేంజ్లో కష్టపడుతున్నారు. అలాగే క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా అలాగే చేస్తున్నారు. కానీ మేడం మనం చూసుకున్నట్టయితే చాలా మంది రివ్యూయర్స్ డాకు మహారాజ్ కు మంచి క్రేజ్ ఉంది, మెయిన్ బాలయ్య బాబా గారు మన తమన్ బీజిఎం, కానీ ఈ సాంగ్ తో ఉన్న క్రేజ్ మొత్తం పడిపోయిందని రివ్యూయర్స్ వీడియోస్ పెడుతున్నారు. ఏ విధంగా చూడొచ్చు దీన్ని? ఏం ఒక్క సాంగ్ సరిగ్గా చూసి చూడకుండానే అలా పెడితే ఎలాగా? అలా పెట్టద్దు. సినిమా మొత్తం చూడండి. రేపు సంక్రాంతికి థియేటర్కి వెళ్ళి థియేటర్లో కూర్చొని సినిమా ఎంజాయ్ చేయండి. ఆ సినిమా స్టోరీకి, మిగతా ఉన్న సాంగులకి, ఈ సాంగ్లో ఉన్న స్టెప్పులకి, అటు అంతకు ముందులో ఆ సినిమాలో ఉన్న సాంగుల్లో ఉన్న స్టెప్పులకి అన్నిటికీ కలిపి తీసుకోండి, కాదని నేను చెప్పను. అంతేగాని అదేమీ లేకుండా ఒక్క సాంగ్ కి అట్లా చేస్తారు. మరి బొత్తిగా బాక్సింగ్ నేర్పించారేంటి బాలకృష్ణ గారితో? మరి ఆ ఏజ్ లో చేయాల్సింది బాక్సింగ్. మరి కిక్ బ్యాక్ లో వాడారు శేఖర్ మాస్టర్. ఎలాంటి స్టెప్లలో కంపోజ్ చేశారు. మరి అటువంటి వెనకాల నుంచి బాక్సింగ్ చేస్తాడు మొత్తం అంతా. మరి అటువంటి స్టెప్పులు వేస్తేనే ఆ ఏజ్ లో ఆ వయసులో ఉన్న బాలకృష్ణ గారు ఇప్పుడు ఈ 20 నుంచి 30 ఏళ్ల లోపల ఉన్న యువత కూడా స్టెప్పులు వేస్తుంది థియేటర్ లో. ఇక థియేటర్ లో అంటే మామూలుగా ఉండదు ఆ సినిమా. కిట్ బ్యాక్ లో వాడడం బాగుందంటారు మీరు? హీరోయిన్ కూడా సెట్ కాలేదు అని చాలా టాక్స్ అయితే వస్తున్నాయి. బలంగా ఉంది కాబట్టి సరిపోయింది, లేదంటే బాలయ్య గారి గుద్దుడికి మరి బాలయ్య గారి స్టెప్పులు అలాగే ఉంటాయి. మరి శేఖర్ మాస్టర్ కూడా బాగా చెప్పించారు. హీరోయిన్లు బాగా గట్టిగానే గుద్దివారు కదా, ఇప్పుడు మళ్ళీ ఫాదర్ ను ఫాలో అవుతారా బాలకృష్ణ గారు? మరి అదే చెట్టు అవుట్ అయితే కాయ అవుట్ అవుతుందా, పువ్వు అవుట్ అయితే చెట్టు అవుట్ అవుతుందా, ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా? మరి తండ్రి బాటలోనే పిల్లలు కూడా నడుస్తారు. కానీ ఇదేంటంటే ప్రస్తుతానికి చాలా వరకు అంటే హిట్ కొడుతుంది, చాలా వరకు హిట్ ఇస్తుంది ప్రస్తుతానికి. అందరికి నచ్చుతుంది సినిమా చూసిన తర్వాత మాట్లాడాలి. ఏదైనా ఉంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత థియేటర్లో సినిమా చూసిన తర్వాత అప్పుడు చెబితే దాని లెక్క దాని లెవెల్ వేరుంటది. కానీ సినిమా చూడకుండా ఏదో టీజర్ లో ఒక చిన్న సాంగ్ చూసి, ఒక 2 స్టెప్పులు చూసి ప్రేక్షకులు ఎప్పుడు తప్పుగా అనుకోవద్దు. బట్ యాజ్ ఏ బాలయ్య గారి ఏజ్ కి ఆ సాంగ్ కరెక్ట్ కాదేమో. సో పుష్పలో ఇంకా అంతకుమించి సాంగ్స్ ఉన్నాయి. బట్ అంటే వాళ్ళు కొరియోగ్రఫీ అలా చేశారు, ఎక్కువ పబ్లిసిటీ రావాలని చెప్పి. శేఖర్ మాస్టర్ కొడుతున్నాం అంటే వాళ్ళ సినిమా అంటే వాళ్ళు ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని తీసారు సాంగ్ అది. సో ప్రతిసారి ఎంతైతే దిగజారుతున్నారో ఇంకా ఎక్కువ దిగజారుతున్నారు అన్నమాట ఈ స్టెప్స్తో. సో సినిమా అయితే డాకు మహారాజ్కి అయితే ఎటువంటి డోకా లేదు. అంటే బాలయ్య గారు ఎప్పుడు కూడా ఆయన మైండ్ సెట్ ఎట్లా అంటే 60+ లో ఉన్నా కూడా 18 ఏజ్ హీరో లాగే ఉంటారు అనమాట.
సో యూత్గా అన్నట్టే ఆయన ఎప్పుడు కూడా ఉంటారు. అంటే మైక్ ఇట్లా ఎగరేయడం కానీ, ఇట్లా ఫోన్ బాగడం కానీ, అన్స్టాపబుల్ ఆయన ఎలివేషన్స్ కానీ, అంటే యూత్ లాగా ఆలోచిస్తారనమాట. సో ఆ బేస్డ్ పరంగానే ఈ సాంగ్ తీస్తారు. ఏది డాకు మహారాజ్ ట్రైలర్ ఇంకా రాలేదు కదా, టీజర్ బాగుంది. సో దానిలో మెయిన్గా మ్యాన్షన్స్ ప్రమోట్ చేస్తారు, ఇందులో మూవీని ప్రమోట్ చేయడం జరిగింది. సో అంటే ఆయన గుద్దడం అంటే దబ్బిడి దిబిడే పాటకి ఆ మాత్రం గుద్దపోతే దబ్బిడి దిబిడే డైలాగ్ మాటకి వాల్యూ ఉండదు. సో ఆ పాటకి న్యాయం చేసాడు ఆయన అంతే. సో ఆయన ఫైట్స్ లో గుద్దడం కాదు, డాన్స్ లో కూడా గుద్దడం అనేది. శేఖర్ కమలా గారు సారీ శేఖర్ మాస్టర్ గారు ఆ మాత్రం స్టెప్స్ చేయకపోతే ఇక శేఖర్ కమలా గారికి శేఖర్ మాస్టర్ తేడా ఉంది. సంక్రాంతికి 3 మూవీస్ రాబోతున్నాయి కదా, ఏ మూవీ బాగా ఆడుతుంది అనుకుంటున్నారు? కలెక్షన్ వైజ్ గేమ్ చేంజర్, మాస్ మసాలా పరంగా అంటే డాకు మహారాజు, ఫ్యామిలీ కంటెంట్ కావాలన్న వారికి సంక్రాంతి 2. మాస్ మసాలాకి బాలకృష్ణ ఇప్పుడు నా కోడికి నాటుకోడికి తేడా ఏంటంటే నేనేం చెప్తా. సో నాటుకోడి కావాలన్న వాళ్ళు డాకు మహారాజు. మాస్ మసాలా అంటే యంగ్ హీరో చెప్పే కదా, ఆయన 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 60+ అయినా సరే ఆయన మైండ్ సెట్ మాత్రం యంగ్ అయ్యానంట కదా. సో మీరు సంక్రాంతికి ఈ 3 మూవీస్ లో ఏ మూవీ ఫస్ట్ ఏ సినిమాకి టికెట్ దొరికితే ఆ సినిమాకి వెళ్తాను, అందుకు మించి ఏం లేదు. బట్ ప్రయారిటీ బేస్ వచ్చేసి బాలకృష్ణ గారు. బాలకృష్ణ గారి స్టెప్ ఉంది కదా, ఆ స్టెప్ బాలకృష్ణ గారి కోసం చేయించారా, ఆడియన్స్ కోసం చేయించారా, బాలకృష్ణ ఫ్యాన్స్ కోసం చేయించారా? అంటే నాకు తెలిసి వేరే హీరో కోసం చేయించి ఉంటారు, ఆ డేట్స్ దొరకకపోతే ఆ స్టెప్ ని అడ్జస్ట్ చేసి ఉంటారు అనమాట. ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీ కలెక్షన్ ఎక్కువ తీసుకొస్తుందని అన్నారు కదా ఇందాక, అంటే పుష్ప 2 ది బీట్ చేస్తారని అనొచ్చా? 2000 రూపాయలు టికెట్ పెడితే పుష్ప 2 ఏంది, దంగల్ కూడా బీట్ చేస్తుంది. సో హై ఉండొచ్చు అంటారా మరి మన జరిగిన మొన్న కదా రేవంత్ రెడ్డి గారు అందరినీ కూడా దబిడి దిబిడి చేస్తారు కదా, మళ్ళీ ఇప్పుడు ఆ రచ్చ ఉండదు అనుకుంటున్నా. అల్లు అర్జున్ దెబ్బ పడిందంటారా మరి రామ్ చరణ్ మీద? అల్లు అర్జున్ గారు దెబ్బ పడిందంటే పడిందని చెప్పాలి. మరి ముందే గేమ్ చేంజర్ రిలీజ్ అయిపోతే కనుక దెబ్బ పడేది కాదు. సో ఆయన దెబ్బకి 3 సినిమాలకి దబ్బిడి దిబిడి అయిపోయింది. సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సిన మూవీ గేమ్ చేంజర్ అనేది మరి సంక్రాంతి రిలీజ్ కాదు, ప్రొడ్యూసర్ బొక్కలు వెళ్ళిపోతారు కదా, ఆయన ఉడ్డిలే కట్టుకోవాలి కదా. సో సంక్రాంతికి కరెక్ట్ మూవీ ఇదే. పుష్పని బీట్ చేస్తున్నా, పుష్పని బీట్ చేస్తే కానీ పుష్ప 2ని బీట్ చేయదు. పుష్ప 2 బీట్ చేస్తే పుష్ప 2 బీట్ చేస్తా. పుష్ప 2ని బీట్ చేస్తా అంటే బీట్ చేయకపోవచ్చు, ఎందుకంటే దీనిలో షెకావత్ సార్లేడు కదా. ప్రేక్షకులుగా మనం చూడొచ్చండి, ఇందులో నెగిటివ్ ఏమి ఉండదు. ప్రేక్షకులకు వినోదాన్ని అందించే ప్రయత్నంలోనే చేసిందే కానీ ఇది స్పెషల్గా అలా చేసేది ఏం కాదు. అందులో బాలకృష్ణ గారి సినిమాలో వండర్ఫుల్గా ఉంటుందండి. సో ఇది నెగిటివ్ ఏం కాదండి సార్. అంటే ఒక హీరోయిన్ మీద, అంటే ఒక లేడీ మీద అలా చూపించడంలో అంటే అంటే అంత పెద్ద బాలయ్య బాబు గారు అలాంటి స్టెప్పులు ఏంటి అసలు? మనము అఖండలో చూసాం కదా స్టెప్పులు, ఆ లెవెల్లో పెట్టొచ్చుగా, ఇలా నెగిటివ్ ఎందుకు పెట్టారని సినిమా కూడా చాలా నెగిటివ్ అయిపోయింది. ఎలా చూడొచ్చు మాకు ఇది? ఇప్పుడు ఎవరి దృష్టిలో వాళ్ళు చూడాలండి, ఇది ప్రేక్షకులు మాత్రం కూడాను ఒక వినోదభరితంగా చూడాలి కానీ దీన్ని నెగిటివ్గా తీసుకోకూడదండి. అంటే కొంతమంది రివ్యూయర్స్ డాకు మహారాజ్ సినిమాకు మంచి క్రేజ్ ఉండేది, కానీ ఈ నిన్న రిలీజ్ అయిన సాంగ్ తో క్రేజ్ మొత్తం పడిపోయింది, శేఖర్ మాస్టర్ ఎక్కడ కనబడితే కొట్టేలా ఉన్నారు అంటున్నారు. ఎలా చూడొచ్చు? అదేం లేదు సార్, ఇప్పుడు ఎవరి వ్యూ పాయింట్ వాళ్ళకు ఉంటుంది సార్. ఇప్పుడు వాళ్ళు డైరెక్ట్గా చెప్పిన ప్రకారంగా శేఖర్ మాస్టర్ వాళ్ళ స్టెప్స్ వేయడం కానీ, లేకపోతే ఇందులో బాలకృష్ణ గారు అంత అద్భుతంగా చేయడం కానీ, దీన్ని నెగిటివ్గా నేను ఎక్కడైతే ఫీల్ అవ్వట్లేదు సార్. ఓవరాల్ గా డాకు మహారాజ్ నెగిటివ్ గురించి ఏం చెప్తారమ్మా? ఇది నెగిటివ్ అనేది ఇప్పుడు ఎవరు వాళ్ళు చూసే కళ్ళ బట్టి ఉంటుంది సార్, అక్కడ ఉన్న పరిస్థితి బట్టి ఉంటుంది. కానీ సినిమాకి అది ఉన్న తీసుకున్న టాపిక్ బట్టి ఆధారపడి ఉంటుందండి, ఇక్కడ ఎక్కడ నెగిటివ్ అంటూ లేదు. వండర్ఫుల్ అండి.